hearty welcome to the Vippanan program. Let Vippanan 2025 be a celebration of innovation, a stage for your dreams, and a reminder that each one of you have the power of shape the future. ఇక్కడ ఆగొద్దని చెప్తున్నా. మీ ప్రస్థానం ఇక్కడ ఆగిపోతూ చాలా ఎత్తుకు ఎదగాల. సో ఇలాంటి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎన్నో చేయాలి. మీరు ఎంతో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాము. మీ హార్డ్ వర్క్ అనేది మీ చేతిలో ఉంటే మీ సక్సెస్ అనేది 100% మీ చేతిలో ఉన్నట్టే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను కూకట్పల్లిలో ఉన్నటువంటి ప్రతిభ డిగ్రీ పీజీ కాలేజ్లో ఉన్నానన్నమాట. గత 23 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఎంతోమంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పిస్తున్నారు. మంచి ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అందిస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా చాలామందికి క్యాంపస్ సెలెక్షన్స్లో కూడా సెలెక్ట్ అవుతూ ఉన్నారు. రైట్ నో నాతో పాటు డైరెక్టర్ అక్షయ మ్యామ్ ఉన్నారు, ఈ కాలేజ్ చైర్మన్ మనోహర్ రెడ్డి గారు. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం. సో హాయ్ సార్. హాయ్, నమస్కారం అండి. నమస్కారం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సక్సెస్ఫుల్గా చాలా సంవత్సరాల నుంచి కాలేజ్ని రన్ చేస్తూ ఉన్నారు. అంటే నియర్ బై కూకట్పల్లిలో ఎక్కడ ఇంటర్ చదివిన పిల్లలు ఉన్నా కూడా మన కాలేజ్లో వచ్చి జాయిన్ అవ్వచ్చు. అంటే అంత బాగుంది కాలేజ్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, అంత బాగుంది. అందుకే పాస్ట్ ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు మంచి అప్లోజెస్ తీసుకుంటూ ఉన్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ని బయటికి పంపిస్తూ ఉన్నారు క్యాంపస్ సెలెక్షన్స్లో మంచి మంచి ప్లేస్మెంట్స్తో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలేజ్ని ఏదైనా ఒక 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు? బెస్ట్ కాలేజ్. బెస్ట్ కాలేజ్. ఓకే. సో పాస్ట్ ఒక 23 ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు కాలేజ్ని. ఫస్ట్ ఇంటర్తో స్టార్ట్ అయింది, తర్వాత డిగ్రీ అండ్ పీజీ కూడా యాడ్ అయింది. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈ కుకట్పల్లి ప్రాంతంలో లాస్ట్ 2003లో ఈ ప్రతిభ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంటర్తో స్టార్ట్ చేసాం, తర్వాత డిగ్రీ వచ్చింది, తర్వాత పీజీ వచ్చింది. ఈ 22 ఇయర్స్ కాలంలో దాదాపుగా మా దగ్గర 10,000 మంది పిల్లలు స్టడీ చేసి వెళ్ళిపోయారు బయటికి. ఓకే. వాళ్ళు అబ్రాడ్లో చాలామంది సెటిల్ అయ్యారు. మన ఎంఎన్సీ కంపెనీల్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ కుకట్పల్లి ప్రాంతంలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అది 100% వాస్తవమేనండి. అంటే ఫస్ట్ మేము ఒకటే క్యాంపస్ తీసుకున్నాము. ఇప్పుడు మాది 4 to 5 బిల్డింగ్స్ది ఎస్టాబ్లిష్ చేసాము. ఓకే. సో ఎందుకనంటే ఇక్కడ మెయిన్గా కరిక్యులం అనేది ఎలా ఉంటుందంటే, పిల్లోడు ఏ స్టేజ్లో వచ్చినా ఫస్ట్ ఇయర్లో వాళ్ళని అనాలిసిస్ చేస్తామండి కంపల్సరీ. అనాలిసిస్ చేసి మా ఫ్యాకల్టీ ఎలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని అనాలిసిస్ చేసి వాళ్ళకి స్టెప్ బై స్టెప్ వాళ్ళని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఎండ్ ఆఫ్ ది ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎలా ఉంటారంటే, డే స్టార్టింగ్ చూసిన స్టూడెంట్కి ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూసిన స్టూడెంట్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. అది కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఫర్దర్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ కావచ్చు, యాక్టివిటీ బేస్డ్గా ఏదైనా కావచ్చు. చాలా చేంజెస్ అనేది అన్ని మోటివేషనల్గా వాళ్ళకి నేర్పించి రెడీ చేసి పంపిస్తాము. సో ఆ రెడీ చేసిన పిల్లల నుంచి వచ్చే పిల్లలే మిగతా పిల్లలండి. ఓకే, సూపర్. సార్, అసలు మన కాలేజీలో ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే పిల్లలు చాలామంది గ్రూప్స్ చూసి కూడా కాలేజీని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మన కాలేజీలో ఏ గ్రూప్స్ ఉన్నాయి అసలు? జనరల్గా ఇంటర్ అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. అది బీఎస్సీ పిల్లలు అయితే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు బీఎస్సీ వైపు వెళ్ళిపోతారు. మా దగ్గర ఎంపీసీ ఉంది, ఎంఎస్సిఎస్ ఉంది, ఎంసీసీఎస్ ఉంది. సో అంటే వాళ్ళకి సంబంధించిన కోర్సులు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అది వాళ్ళు పీజీ నెక్స్ట్ మేము ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి చూస్ చేసుకుంటారు వాళ్ళు. ఇక సిఈసీ ఎంఈసీ అయిపోయిన పిల్లలు అయితే వాళ్ళు ఖచ్చితంగా బీకామ్ ఉంటుంది, బీకామ్ ఆనర్స్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు బీబీఏ వచ్చింది కొత్తగా. ఇప్పుడు అందరూ మార్కెట్లో బీబీఏ అంటున్నారు. ఏంటి అసలు ఇంపార్టెన్స్ ఏంటి బీబీఏ ఇంపార్టెన్స్? అవునండి, ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్ బీబీఏ అనేది బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి కూడా పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, జనరల్గా
బీటెక్ పిల్లలైనా డిగ్రీ పిల్లలైనా ఫస్ట్ వాళ్ళు కోరుకునేది సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడు బీటెక్లోకి వస్తేనేమో అందరూ కంప్యూటర్ సైన్స్, ఎవరు చూసినా 80% పిల్లలు కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నారు. సో దాంట్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నాయి. ఇప్పుడు డిగ్రీకి వచ్చే వరకు ఏంటంటే బీబీఏ తీసుకుంటున్నారు. మరి ఇన్ని వేల మంది మార్కెట్లో పాస్ అయ్యి రేపు ఇంతమందికి ఇప్పుడు గవర్నమెంట్లో జాబ్స్ ఇవ్వాలన్నా ప్రైవేట్ కంపెనీలో ఉన్న పాసిబిలిటీ కాదు. అసలు బెస్ట్ ఛాయిస్ ఏంటంటే బీబీ అనేది బెస్ట్ ఛాయిస్. అంటే ఇది బిజినెస్ స్కిల్స్, ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి వీళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోవచ్చు. ఇది బీబీఏలో అంత సబ్జెక్ట్ ఉంటుంది, వీళ్ళు నేర్చుకునే స్కిల్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ నవేడేస్ ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసిపోయింది మేడం. ఈవెన్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఎంత బాగా గ్రాప్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇప్పుడు ఎలా ఉందనంటే పాస్ట్ 10 yearsలో మీరు కంపేర్ చేస్తే కొంచెం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళండి. ఇప్పుడు స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏం లేదు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే స్టేజ్ ఫియర్ అనేది ఉంది. ఆ స్టేజ్ ఫియర్ ఒకటి మనము రిమూవ్ చేస్తాము. మ్యాక్సిమం ఇంగ్లీష్ క్లాసెస్లో ఎవ్రీడే వాళ్ళకి డిబేట్స్ అని, గ్రూప్ డిస్కషన్స్ అని, సెమినార్స్ అని కండక్ట్ చేస్తాము. సో దానివల్ల వాళ్ళకి ఉన్న ఫోబియా అంతా పోతుంది. కమ్యూనికేషన్ ఇప్పుడున్న పిల్లలందరికీ చాలా బాగుందండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే స్టేజ్ ఫియర్ ఉంది, అదొకటి ఇంకా కంప్లీట్ చేసామనంటే వాళ్ళు సెట్ అయిపోతారు. ఓకే. అండ్ దట్టు అక్షయ మ్యామ్, ఇంటర్ తర్వాత డిగ్రీ అనేది ఒక బేస్మెంట్ లాంటిది. అవును. అంటే ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలని ఇటు స్టూడెంట్స్ ఆలోచిస్తున్నారు, అటు పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. నవేడేస్ ఏంటంటే మొబైల్ చేతిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక చిన్నది తీసుకోవాలన్నా ప్రమోషన్స్ చూసినా వాళ్ళు బాగుంది, ఇక్కడ బాగుంది, వాళ్ళ ర్యాంక్స్ వస్తున్నాయి, మంచిగా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అనగానే వెళ్ళిపోతున్నారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు ఒక పేరు ఉంది కాలేజ్కి. అండ్ ఇక్కడ నియర్ బై కూకట్పల్లి అనగానే మీ కాలేజ్ పేరే ఎక్కువగా చెప్తూ ఉన్నారు. దట్టు గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలేజ్ గ్రూప్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గ్రూప్స్ అండి, ఇప్పుడు అంటే మార్కెట్లో పిల్లల ఆలోచన విధానం చాలా గొప్పగా ఉందండి. వీళ్ళు రోబోటిక్ టెక్నాలజీ ఇలాంటి వాళ్ళు అనమాట. రోబోట్స్ ఎలా వర్క్ చేస్తారో వీళ్ళ మైండ్ అలా వర్క్ చేస్తుంది. సో ఏదైతే మార్కెట్లో అవసరమో దానికి సంబంధించిన కోర్సెస్ ఉస్మానియా యూనివర్సిటీలో ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు మనము తీసుకోవడం జరుగుతుంది. పాత కోర్సెస్ అనేటివి మనం తగ్గించుకుంటూ కొత్త కోర్సెస్ అనేటివి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. సో అందుకే మార్కెట్లో స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉండే కోర్సెస్ని పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి ఇంతవరకు ప్రతిభ అనేది డౌన్ అవ్వలేదు. ఓకే. సో అదొకటి మెయిన్ రీజన్. ప్రతిభలోనే ఉందంటారా? అందరి ప్రతిభ. అందరి ప్రతిభ. ఓకే. దట్టు ప్రతి ఒక్కరు కూడా క్యాంపస్ సెలెక్షన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. ఏ పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఏ కాలేజ్లో అయినా కూడా. అంటే ఇక్కడ మనకి ఇయర్ వైజ్ చూసుకుంటే అంటే వెళ్ళిపోయే బ్యాచ్, సీనియర్స్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో బయటకు వెళ్తున్నారో వాళ్ళకి ఒక పర్టికులర్గా ఒక 500 పీపుల్ ఉన్నారనుకోండి, అందులో ఎంతమందికి క్యాంపస్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి సార్? జనరల్గా ఇప్పుడు మనకు ప్లేస్మెంట్ అనేది ఫైనల్ ఇయర్లో జరుగుతుంది. అది మేము కూడా అలానే పిలుస్తాము, ఫైనల్ ఇయర్ బేస్ చేసుకొని పిలుస్తాము. ఎందుకంటే వాళ్ళు 3 years కోర్స్ అయిపోయిన తర్వాత బయటికి పోయినప్పుడు వాళ్ళకి ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది, కంపెనీస్ కొన్ని ఇస్తున్నాయి వాళ్ళకి కూడా. సో వీళ్ళు ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ మా దగ్గర ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు 500 స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ పిల్లలు ఉంటారు. సో అందరికీ మేము చెప్పలేం, కానీ అందులో స్కిల్ ఉన్న పిల్లలకి, టాలెంట్ ఉన్న పిల్లలకి ఇయర్ అయితే 260 వరకు మేము చేయగలిగాము. ఓకే. అంటే అంటే ఏ కంపెనీస్ సార్? అంటే మొత్తం ఎంఎన్సీ కంపెనీస్ అంటున్నారు కదా. ఇప్పుడు రీసెంట్గా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? దాంట్లో విప్రో ఉందండి, టీసీఎస్ ఉందండి, తర్వాత హెచ్ఎస్బిసి ఉంది, చాలా కంపెనీస్ వచ్చాయండి. చాలా కంపెనీస్ వచ్చాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ కాలేజ్ అయినా కూడా ఇప్పుడు ఫీజులు చాలా ఎక్కువైపోతున్నాయి ప్రైవేట్ కాలేజెస్లో అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ అఫోర్డబుల్ ఫీజెస్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అసలు? జనరల్గా మార్కెట్లో ఒక అపోహ ఉందండి, కాలేజ్ అంటే ఏదో ఫీజు ఎక్కువ తీసుకుంటారు, అది కార్పొరేట్ సిస్టంలో ఉంటుంది. అది ఇవన్నీ అఫిలియేటెడ్ కాలేజ్, ఈ ఉస్మానియా అఫిలియేటెడ్ కాలేజ్ ఇది. దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఒక ఫీజు ఫిక్స్ చేసింది, ప్రతి కోర్సుకి డిజైన్ ఉంటుంది, దాని దగ్గర ఫీజుగా ఉంటుంది. ఇది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తే దాంట్లో కొంచెం స్కాలర్షిప్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, మిగతాది పిల్లలు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ అందుబాటులో ఉంటుందండి ఫీజు. ఇది ఇప్పుడు బీకామ్, బీఎస్సీ అయితే మా కాడ ఇప్పుడు ఈ డిగ్రీ కోర్సు ఒక 28,000 ఉంది. సో అందరు ఇది ఎఫర్ట్ చేయగలిగే ఫీజు అండి, అందరూ కూడా రీఎంబర్స్మెంట్ ఉంటుంది, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. మేము ఆ ఫీజులో కూడా మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి జాయిన్ అయ్యే స్టూడెంట్స్లో అంటే హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సీట్ ఎలాగోలా వచ్చేస్తుంది సార్. చాలా వరకు ఏంటంటే కొంచెం 36 పాస్డ్ అవుట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే కాలేజెస్ సెట్ చేసుకుని ఇది మనకు కొంచెం దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఇక్కడ చదువుకోవచ్చు అని చెప్పి వస్తూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ కూడా మీ దగ్గర ఫెసిలిటీ ఉంటుందంటారా? ఇది ఉంటుంది అంటే ఇది అది ఆన్లైన్ అడ్మిషన్ అండి. ఇది జనరల్గా ఇది దోస్ సైట్లో ఉంటుంది, పిల్లలు వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇది కౌన్సిలింగ్, వాళ్ళకి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారము క్యాస్ట్ బేస్ చేసుకోమని వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అవుతుంది. వాళ్ళకి ఎవరికి సీట్ అలాట్మెంట్ అయితే వాళ్ళని మాత్రం మేము తీసుకోగలుగుతాం.
అది ఇంకా మా మేనేజ్మెంట్ చేతిలో ఏమి ఉండదు, ఓకే. అది గవర్నమెంట్ త్రూ. రిక్వైర్మెంట్స్ ఏ ఉంటాయి సార్ అసలు మామూలుగా ఒక స్టూడెంట్ తీసి హైర్ చేసుకోవడానికి? రిక్వైర్మెంట్ ఏం లేదండి, వాళ్ళు ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన తర్వాత వాళ్ళ కోర్సు పర్సంటేజ్ ఉండదండి ఆల్మోస్ట్. అంటే వీళ్ళు ఏం చేస్తారు పిల్లలు అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే ముందు ఒక 10-15 కాలేజీలు పెట్టుకోవాలి వీళ్ళు. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మాలాంటి ప్రతిభా కాలేజీలో నేమున్న కాలేజీకి ఏముందంటే కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉన్న పిల్లలకు రాకపోవచ్చు మేబీ, అంత మాత్రం ఫీల్ కావాల్సిందే. ఇంకా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, దేంట్లో పెట్టుకున్నా ఏదో ఒక దాంట్లో వచ్చేస్తుంది. సో వాళ్ళు ఇంకా హ్యాపీ. ఓకే. అంటే ఈరోజు ఫెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు, పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫెస్ట్ గురించి ఏం చెప్తారు మీ మాటల్లో? ఈరోజు మా కాలేజీలో బీబీఏ పిల్లలు విప్పన్న పేరుతో 2025 పేరుతో ఫెస్ట్ చేయడం జరుగుతుంది. చాలా కాలేజీ పిల్లల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా కాలేజీ పిల్లలు వచ్చారు, వాళ్ళు ఓన్గా తయారు చేసిన ప్రోడక్ట్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఈరోజు అది మార్కెటింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశారు, దానికి ఒక ప్రైస్ ఫిక్స్ చేసి దాన్ని అమ్మటం, మార్కెట్లో సేల్ చేయడం ఎలా కూడా వాళ్ళు ఈరోజు నేర్చుకుంటున్నారు. సో ఇది ఎలా అంటే మనం జనరల్గా మన కాలేజీకి వచ్చిన పిల్లోడు ఫస్ట్ వేరే అదర్ కాలేజీకి పోయి ఫస్ట్ ఇన్వైట్ చేయటం, సో అది కూడా వాడికి స్కిల్, అది ఇన్వైట్ చేయడం. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రొడక్ట్ తయారు చేసి దానికి రేట్ ఫిక్స్ చేసి దాన్ని మార్కెట్లో ఒక లేబుల్ వేసి ఎలా అమ్మడం అనేది కూడా వాళ్ళకి అదొక ఇదే ఉంటుంది. అది ఈరోజు వాళ్ళు చేస్తున్నారు అందరూ. ఓకే. అండ్ దట్టు ఏంటంటే ఇప్పుడు ల్యాబ్స్ కూడా చూస్తున్నారు సార్, ఏ కాలేజ్లో అయినా కూడా. ఇక్కడ మన కాలేజ్లో ల్యాబ్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది? మా దగ్గర యూనివర్సిటీ నామ్స్ ప్రకారం అన్ని ల్యాబ్స్ ఉన్నాయండి, సీనియర్ ఫ్యాకల్టీ కూడా ఉంది మా దగ్గర. చాలా ఇప్పుడు 23 years కాలేజ్ ఇది, చాలా సీనియర్ ఫ్యాకల్టీతో మేము చెప్పిస్తాము పిల్లలకి. వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ఓన్లీ సబ్జెక్టే కాకుండా కమ్యూనికేషన్ సపోర్ట్, వాళ్ళు రేపొద్దున జాబ్కి వెళ్తే ఎలా ఉండాలో కూడా మేము నేర్పిస్తామండి. ఓకే. సో మేము లాస్ట్ ఇయర్ మా దగ్గర కూడా ప్లేస్మెంట్స్ జరిగాయి. ఆల్రెడీ ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్ దాకా సెలెక్ట్ అయ్యారు ఎంఎన్సీ కంపెనీలో. ఒక డిగ్రీ కాలేజ్లో అది చాలా ఎక్కువ పర్సెంటేజ్ అది. అవును. అండ్ ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ అన్నారు కదా, సో అంటే ఫ్యాకల్టీని మీరు ఎక్కడి నుంచి హైర్ చేసుకుంటున్నారు సార్? అంటే కంటిన్యూషన్గా ఉంటున్న వాళ్ళ, లేదంటే మీరు మళ్ళీ స్టూడెంట్స్కి తగ్గట్టుగా మీరు ఫ్యాకల్టీని హైర్ చేసుకుంటున్నారు? అంటే జనరల్గా ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్లు అండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కంటిన్యూగా అనేది ఉండదు, వాళ్ళకి ఫ్యాకల్టీ కూడా వేరే అవకాశాలు వెళ్ళిపోతారు బయటికి. సో మేము అందులో సీనియర్స్ని చూసి సెలెక్ట్ చేసుకుంటాం. మినిమం ఒక 5 years సీనియర్ ఉన్న వాళ్ళనే మేము మా దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అక్షయ మ్యామ్, బేసిక్గా ఈ మధ్యకాలంలో కొంతమంది తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎలా ఉందంటే, వాళ్ళు ఎక్కడో దూరంగా వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు, మాతోనే ఉండి మంచిగా హ్యాపీగా చదువుకోవచ్చు, వాడు ఏది అవ్వాలనుకుంటే అది అవ్వచ్చు అని ఆలోచించే పేరెంట్స్ కూడా ఉన్నారు. మరీ స్ట్రెస్ చేసిన ఇదే చదవాలి అనే పేరెంట్స్ లేరు. అలాంటి వాళ్ళకి ఇక్కడ కూకట్పల్లిలో నియర్ బై ఉన్న వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మన ప్రతిభ కాలేజ్లోనే జాయిన్ చేయొచ్చు అని అనిపిస్తుంది ఎన్విరాన్మెంట్ చూస్తుంటే. యాక్చువల్లీ ఏం చెప్తారు? ఎన్విరాన్మెంట్ అంటే అండి, ఇప్పుడు యాక్చువల్గా అంబియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ప్రతి పిల్లలు మినిమం వాళ్ళకి కొంచెం హైజీన్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ బాగుండాలి, మాకు ఉండే క్లాస్ రూమ్ మేము ఉండే 6 hours 7 hours అయినా చాలా బాగుండాలని కోరుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ మేము మాడిఫికేషన్ చేస్తూనే ఉంటాము. మార్కెట్లో పిల్లలు ఏదైతే చిన్న ప్రాబ్లం ఉందని తెలుసుకున్న వెంటనే మేము దాన్ని రెక్టిఫై చేసేసుకొని మా కాలేజీలోనే ఇంప్లిమెంట్ అనేది చేస్తూనే ఉంటాము. అది సో అట్లాంటి విషయాలకి మేము ఎప్పుడు వెనకకి తగ్గము. ఓకే. అందరు హ్యాపీగా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు నవడేస్ డిజిటల్ క్లాసెస్ వచ్చేస్తున్నాయి మేడం, సో మన క్లాస్ రూమ్స్లో క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి? యాక్చువల్లీ క్లాసెస్ అయితే అండి ఇప్పుడు వాళ్ళకి ఏవైతే ఉంటాయో కొన్ని పీడిఎఫ్లు మా ప్రొజెక్టర్ మీద క్లాసెస్ కండక్ట్ చేస్తాము, ఇంకా కొన్ని నార్మల్గా బోర్డ్స్ మీద చేస్తారు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా మేము అప్డేట్ చేసిన వర్షన్ ఏంటంటే అండి, పిల్లలు ఏదైతే సబ్జెక్ట్ అనేది చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తున్నాం, కానీ వాళ్ళతో కూడా చేయిస్తున్నాం. కంప్లీట్ అయిపోయిన సబ్జెక్ట్ని స్టూడెంట్స్ తోటనే వాళ్ళే ఫ్యాకల్టీగా బిహేవ్ చేసేటట్టు వాళ్ళు కూడా ఆ సబ్జెక్ట్ చెప్పే విధంగా చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చిందో ఫ్యాకల్టీకి తెలుస్తుంది, రిమైనింగ్ స్టూడెంట్స్కి రివిజన్ కూడా అవుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ కరికులంలోనే మేము వెళ్తున్నాం. అండ్ పాస్ట్ ఒక 10 years ముందుకు వెళ్తే మేడం, ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చదువుకోవాలనుకుంటున్నారంటే, నేను బీకామ్ చదువుకోవాలి, బీఎస్సీ చదువుకోవాలి, లేదంటే బీటెక్ చేయాలి, లేదా డాక్టర్ చేయాలి, లా చేయాలి, అలా చెప్పేస్తుండేవాళ్ళు. అంటే అది గురించి తెలియకపోయినా చెప్పేస్తుండేవాళ్ళు. ఇప్పుడు స్టూడెంట్స్ ఇంటర్ తర్వాత మెయిన్గా చెప్తున్న గ్రూప్స్ నేమ్స్ ఏంటి అంటే, ఇది నేను చదువుకోవాలి అని. ఇప్పుడండి యాక్చువల్గా బీబీఏ ఏ గ్రూప్ తీసుకున్నా అండి, ఫస్ట్ స్టూడెంట్ అనే వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న గోల్స్ స్ట్రాంగ్ ఉండాలి. సో దాని సక్సెస్ కోసం వాళ్ళు కష్టపడాలి. గ్రూప్ అనేది ఒక వాళ్ళ 3 years డిజైన్ చేసుకునే లైఫే అది.
తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్ అనేది 100% స్టూడెంట్లోనే ఉంటుందండి. ఆ స్టూడెంట్ 100% సక్సెస్ఫుల్గా ఆ 3 years డిగ్రీని ఏది కంప్లీట్ చేసినా కంపల్సరీ సక్సెస్ అండ్ జాబ్స్ అయినా ఏవైనా వస్తాయి, రాకుండా అయితే ఉండవండి. నవేడేస్ యాక్చువల్గా పిల్లలకి ఎలా ఉందంటే 3 years డిగ్రీ అనేది ఒక గ్రూప్ తీసుకుంటే అండి 100% సక్సెస్ అనేది ఆ పిల్లోడి కెరియర్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు మంచి మార్క్స్తో బయటకు వెళ్తే జాబ్ అనేది 100% ఉంటుందండి. ఏ పిల్లోడైనా డిగ్రీ వరకు వచ్చాడనంటే 10th ఇంటర్ అనేది ప్లాట్ఫామ్స్, డిగ్రీ అనేది 100% జాబ్ గోలే. ఇంకా అక్కడ కంపల్సరీ వాళ్ళు స్ట్రాంగ్గా కష్టపడాలి, జాబ్ తెచ్చుకోవాల్సిందే. ఓకే, డన్. సార్, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కూకట్పల్లి దగ్గరలో ఉన్న ప్లేసెస్లో ఉన్న స్టూడెంట్స్ ఉన్నారా, లేదంటే బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చి చదువుకుంటున్నారు? లేదండి, ఇప్పుడు మా దగ్గరికి ఏంటంటే ఏపీ తెలంగాణ నుంచి అందరూ వస్తున్నారండి. ఇది ఆన్లైన్ కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో తెలంగాణ జిల్లా నుంచి మ్యాక్సిమం ఇందులో కూడా రిజర్వేషన్ ఉంటుంది. 85% ఏమో లోకల్ ఉంది, 15% నాన్ లోకల్ ఉంది. సో ఎవరు అప్లై చేసుకున్నా ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉండాలి సార్, మస్ట్ అండ్ షుడ్గా. ఇక్కడ మన కాలేజీలో ఆ ప్రొవైడ్ ఉందా? జనరల్గా మేము ఏం చేసామంటే యాక్చువల్గా ఇప్పుడు మేము ఓన్లీ గర్ల్స్కి మాత్రం అదొకటి ప్రొవైడ్ చేయగలిగాము. చాలామంది కొంచెం మారుమూల ప్రాంతాల నుంచి పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ చాలామంది అడగడం జరిగింది. గర్ల్స్కి మాత్రం చేయగలిగాము మేము. సో వాళ్ళు ఇక్కడ నుంచి చదివడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది హాస్టల్ అంటే, వాళ్ళ వరకు మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏ కోర్స్ చదవాలనుకుంటున్నారు మన కాలేజీలో, ఒక 3 years ఉంటుందా కోర్స్ వచ్చి? బీబీఏ 3 years కోర్స్ అండి. 3 years కోర్స్. సో ఈ 3 years కోర్స్కి బయట నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవాలంటే వాళ్ళకి అసలు ఈ 3 సంవత్సరాల్లో ఎంత ఖర్చు అవుతుందంటే మీరేం చెప్తారు? బీబీఏ అనేది ఖర్చు ఏం కాదండి. అది బీబీఏ అనేది వాళ్ళకి ఆన్లైన్లో 33,000 ఫీజు ఉంది, అంతే. ఇంకా ఎక్కువ ఏం ఛార్జ్ ఏం వస్తుంది. సో అందులో వాళ్ళకి కూడా రియంబర్స్మెంట్ 15,000 వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంది. ఆ 16,000 17,000 వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో కడతారు. వాళ్ళు కూడా అదేంటంటే సెమిస్టర్ వైజ్గా ఉంటుంది. ఆ సెమిస్టర్ వైజ్గా వాళ్ళు పే చేస్తారు. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అండి, ఎందుకంటే ఇది పెద్ద ఫీజు ఏం కాదు. బీబీఏ అనేది మంచి కోర్సు, దానికి ఆ డిజైన్ చేసిన దానికి యూనివర్సిటీ ఆ ఫీజు బిల్ చేసింది. ఇప్పుడు 33,000 మీరు చెప్పిన పేమెంట్ ఓన్లీ 1 year కదా సార్? 1 semester? 1 year కంటే 2 సెమిస్టర్స్ కవర్ అవుతుంది. ఇప్పుడు మీరు డైరెక్టర్గా కాకుండా ఒక ఫీమేల్గా చెప్పాలి, ఇక్కడ మన మొత్తం కాలేజ్ పర్సంటేజ్లో ఫీమేల్స్ ఎక్కువ మంది ఉన్నారా, మెన్స్ పర్సంటేజ్ ఎక్కువ మంది ఉన్నారు? అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. ఓకే. సేఫ్టీ వైజ్గా కొంచెం ఇక్కడ బాగుంటుంది. మాకు 100% CC కెమెరాస్ ఉంటాయి. సో పేరెంట్స్ కూడా దాన్ని చాలా ఇష్టపడుతున్నారు. సో దానివల్ల అమ్మాయిలు ఎక్కువ ఉండిపోయారు. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. మరి యాజ్ ఎ డైరెక్టర్గా చెప్పండి, ఇప్పుడు అబ్బాయిలు బాగా చదువుతున్నారా, అమ్మాయిలు బాగా చదువుతున్నారా? అమ్మాయిలే చదువుతారు. అమ్మాయిలే చదువుతున్నారా? ఓకే, సూపర్. ఫైనల్గా మన కాలేజ్ గురించి ఏమైనా చెప్తారా? జనరల్గా మా కాలేజీలో ఎవరు పిల్లలు జాయిన్ అయినా కానీ ఫస్ట్ డిసిప్లైన్ నేర్పిస్తాం మేము. ఫస్ట్ డిసిప్లైన్ ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్టబుల్గా బతకాలి, ఎలా టాలెంట్ కూడా బతకాలని నేర్పిస్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ మేము ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ కూడా పెట్టాము 3 years బ్యాక్. జనరల్గా ఎంఎన్సీ కంపెనీలు ఎలా ఉంటాయంటే, మేము ప్లేస్మెంట్ పిలిచినప్పుడు వాళ్ళు ఏంటంటే డిగ్రీ కాలేజీలు అంటే కొంచెం వాళ్ళు వెనక ముందు ఆడేవాళ్ళు, డిగ్రీ కాలేజీలో అంత వర్తున్న పిల్లలు ఉన్నారా అని. మేము లాస్ట్ 3 years నుంచి వాళ్ళకి మేము చూపించాము మా దగ్గర ఎంత వర్తున్న పిల్లలు ఉన్నారని. జస్ట్ ఎవ్రీ ఇయర్ 200 స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళే వస్తున్నారు మా దగ్గరికి. ప్రతిభా కాలేజీలో పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారని. ఓకే, సూపర్. మా సుమన్ టీవీ ఆడియన్స్కి మన కాలేజ్ నుంచి యాజ్ ఎ డైరెక్టర్గా సే సంథింగ్. ఫ్యూచర్లో అంటే మీన్స్ మీకు ఏదైనా డిగ్రీ చదవాలని అనిపిస్తే మాత్రం ఒకసారి కాలేజ్కి విజిట్ చేయండి. దానివల్ల మీకు అంటే పాజిటివ్ ఒపీనియన్ అనేది వచ్చింది కంపల్సరీ. సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరకక చాలామంది ఫీల్ అవుతున్నారు. అలాంటి మంచి అవకాశాన్ని మేము ఇస్తున్నాము. ఎవరైతే పేరెంట్స్ అయినా ఇంకా వాళ్ళ బ్రదర్స్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ ఒకసారి మా దగ్గరికి వస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మేము రీచ్ అయ్యే విధంగా ఉంటాము. మీకు మంచి ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుందని కోరుకుంటున్నాను. సో సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ సార్. సో ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్లు అందుకోవాలి, ఎంతోమంది పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.